ఇప్పుడు జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యం దృష్ట్యా చనిపోవడం జరిగింది. అది జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరగబోతుంది. నవంబర్ 11న ఉప ఎన్నిక రాబోతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఉంటున్నారు, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు ఉంటున్నారు, మన బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత వాళ్ళ సతీమణికే టికెట్ ఇచ్చారు కేసీఆర్ గారు. మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు, ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? మేమైతే ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్నకి ఓటేసి గెలిపిస్తామండి. ఎందుకంటే ఆయన పోస్టులు లేనప్పుడే మా పేద ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎవరైనా కానీ చిన్న పిల్లోడైనా అన్న ఈ ప్రాబ్లం ఉందన్న అంటే ఉరికొచ్చే మనిషి. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ఇంకొకటి ఏంటంటే మనకు ఎప్పుడు అందుబాటులో ఉండే లీడర్ కావాలి. అట్లా అంటే మనకు ఇప్పుడు ఉన్న లీడర్లలో మనం ఎప్పుడు పిలిస్తే వచ్చే అన్న, మాకు అందుబాటులో ఉండే ఆయన అంటే నవీన్ యాదవ్ అన్ననే. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్నకి ఓటేసి గెలిపించుకుంటే మా అందరికీ డెవలప్మెంట్ అయినా కానీ ఏదైనా కానీ మంచిగా ఉంటుందని మా ఆలోచన. నువ్వు ఇక్కడే నివసిస్తావు కదా, అయితే ఇప్పుడు గత 12 సంవత్సరాల వరకు ఇక్కడ బీఆర్ఎస్ పరిపాలించింది. మొన్న 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉంది, మొన్న 2 సంవత్సరాల వరకు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. అయితే ఇక్కడ పరిస్థితులను చూస్తే అభివృద్ధి ఎలా సాగింది, అభివృద్ధి ఎలా ఉంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా లేకపోతే అభివృద్ధి జరిగిందా? ఒకవేళ లాస్ట్ 12 ఇయర్స్లో అభివృద్ధి జరిగి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 45 crores రూపీస్ది అది ఫండ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అప్పుడు అభివృద్ధి జరగలేదని ఇప్పుడు అంతా ఫండ్ పెట్టి మళ్ళీ జూబ్లీహిల్స్ రహమత్ నగర్ డివిజన్కి మొత్తం ఫండ్ రిలీజ్ చేసి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి రహమత్ నగర్ డివిజన్ మొత్తం మంచిగా డెవలప్ అవుతుందని మా అభిప్రాయం. మా లోకల్ కార్పొరేటర్ గారు కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఎక్కడ అన్న మాట్లాడినా కానీ అన్న చెప్తూ ఉన్నారు, అన్న కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచే మొత్తం అభివృద్ధి జరుగుతుందని అన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేము చెప్పడమే కాకుండా. మొత్తం ఓవరాల్గా నవీన్ యాదవ్కి మీ యూత్ మొత్తం సపోర్ట్ చేస్తామని మద్దతు ఇస్తున్నారు. మా యూత్ ఒక్కటే అని కాదు, మీరు ఈ గల్లీకి ఏ గల్లీకి పోయినా ముసలోళ్ళు పెద్దలు చిన్నలు ఎవరికి అడిగినా కానీ నవీన్ అన్నకే ఓటేస్తారు, గెలిపిస్తారు కూడా. ఎందుకంటే లీడర్ అనేవాడు ఓట్లతో కాదు, మనుషుల మనసుతో గెలుస్తాడన్నది మా అభిప్రాయం. ఒక మాట, ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీని చూసి అంటే రేవంత్ రెడ్డిని చూసి మీరు ఓటేస్తున్నారా, నవీన్ యాదవ్ క్యాండిడేట్ని చూసి మీరు ఓటేస్తున్నారా? అన్న ఇక్కడ పార్టీ నవీన్ యాదవ్ అన్న అనేది ఒక టైంలో ఇండిపెండెంట్గా నించున్నప్పుడు కూడా భారీ పోటీ టకాఫర్గా పోటీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎంఐఎం నుంచి నించున్నప్పుడు కూడా 40,000 ఓట్లు తీసుకోవడం జరిగింది అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి అన్న మనసును చూసి మా జూబ్లీహిల్స్ ప్రజలందరూ అన్నకి ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకుంటామని మేము చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ ఉంటుంది అంటే మేమే అభివృద్ధి చేస్తాం 10 సంవత్సరాలలో, నేను వాళ్ళ సతీమణికే ఇచ్చారు కదా, కొంచెం సానుభూతితో మేమే గెలుస్తామని అంటుంది. దానిపైన మీ అభిప్రాయం? అన్న అప్పుడంటే వన్స్ అపాన్ ఏ టైం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే, ఎవరు పైసలు ఇస్తే వాళ్ళు, ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వింటుండే. ఇప్పుడు మన సోషల్ మీడియా కానీ మన మీడియా మిత్రులు కానీ అందరూ ఏది అంటే అది జెన్యూన్గా చూపించడం జరుగుతుంది. మీరు ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమైతే, వాళ్ళు చేసింది అభివృద్ధి చేసింది అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంత ఫండ్ ఇచ్చి రహమత్ నగర్ని డెవలప్ చేయడం అవసరమా అన్న? ఒకవేళ వాళ్ళు డెవలప్ చేసి ఉంటే ఈ గవర్నమెంట్ అన్ని పైసలు వేస్ట్ చేయకపోతుండే కదన్న. అయితే అన్ని పైసలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మా రహమత్ నగర్ డెవలప్ అవుతుందని మేము చెప్తున్నాం. ఒక మాటలో చెప్పండి, ఇప్పుడు నవీన్ యాదవ్కి ఓటేయాలని మీరు అంటున్నారు, నవీన్ యాదవ్కి ఎందుకు ఓటేయాలి, బీఆర్ఎస్కి ఎందుకు, ఎదుటి బీజేపీకి బరిలో ఉంది, ఎందుకు? ఒక మాటలో మీరు జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పండి. అన్న బీఆర్ఎస్ని లాస్ట్ 12 ఇయర్స్ నుంచి అందరు చూస్తున్నారన్న. వాళ్ళ లీడర్ మాగంటి గోపీనాథ్, వాళ్ళ స్వర్గీయులు, వాళ్ళకి ఏమనద్దు కానీ ఆయన కూడా ఉన్నాడు, చేసిండు. కానీ ఆయన ఇచ్చింది కూడా మా దగ్గరికి రాలేకపోవడానికి కారణం మధ్యవర్తులు. ఇప్పుడు నవీన్ అన్న ఎవరిని మధ్యవర్తులని పెట్టుకోకుండా డైరెక్ట్గా వచ్చి మాకు అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం మాలో ఉంది. అన్న పోస్ట్ లేనప్పుడే మంచి పనులు చేశారు. మా యూత్ వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కానీ, మాకు టోర్నమెంట్లు పెట్టి క్రికెట్స్ ఆడిపించడం కానీ, మళ్ళీ మా లేడీస్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే చూడడం కానీ, ముసలోళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే చూడడం కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియడంలో సహాయం చేయడం. మళ్ళీ మొన్ననే 2,500 మంది గర్భిణీ స్త్రీలకు అన్న అందరికీ శ్రీమంతం చేపించడం జరిగింది. అన్న పోస్ట్లో లేనప్పుడే అన్ని పనులు చేస్తే మా అన్న మాకు పోస్ట్లో వచ్చినాక ఇంకా చాలా సహాయం చేస్తాడని, అందరికీ ఆదుకుంటాడని మాకు నమ్మకం అన్న. నవీన్ యాదవ్ గారు
ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు, నిల్చున్న ప్రతిసారి ఓడిపోయారు. కానీ ఇక్కడ ప్రజల మాట వింటుంటే అన్న ఇది అన్న మంచి పని చేస్తాడు, ఇది చేస్తాడు, పెళ్ళిళ్ళకి వస్తాడు, డబ్బులు ఇస్తాడు, పేదవారిని నడుచుకుంటాడు అంటుండ్రు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా అధికారంలో వస్తే మా అన్న అప్పుడైతే ఏ పనులు అప్పటి అధికారులు చేయలేరో, అన్న చెప్పినాక కూడా వాళ్ళు ఆయనకి సహకరించలేరో ఆ పనులు కూడా చేసి మాకు అందరికీ సహాయం చేస్తాడని మేము అందరం కోరుకుంటున్నామన్నా. పక్క నవీన్ యాదవ్ అన్న గెలుస్తారన్న.